టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అతను సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసేస్తుంది. ఇక కల్కి సినిమాతో 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా కొట్టేసి అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన ఎక్కువ సినిమాల్లో ప్రభాస్ నిలిచాడు. ఇక వరల్డ్ కూడా ట్రెండింగ్లో ఉన్నాడు. ఈ అసూయని తట్టుకోలేక బాలీవుడ్ మీడియా కొంతమంది ప్రభాస్ మీద ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఇక అర్షద్ వార్సి అనే వ్యక్తి ప్రభాస్ని జోకర్ అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. లేదంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దీని మీద మంచు విష్ణు గారు యాక్షన్ తీసుకున్నారు. అంతకంటే ముందు మీకు ఈ అర్షద్ వారి ఎవరో సింపుల్ హింట్ ఇస్తాను. మొన్నాబాయ్ ఎంబీబీఎస్లో సంజయ్ దత్ పక్కన నటించి ఫేమ్ అయ్యాడు. ఏటీఎం క్యారెక్టర్ చేశాడు కదా, అంటే తెలుగులో శ్రీకాంత్ చేసిన క్యారెక్టర్ని అక్కడ ఈ అర్షద్ వార్సి అనే వ్యక్తి చేశాడు. దాని ద్వారా అతను కొంచెం ఫేమ్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో అతనికి సినిమాలు ఏమీ లేవు, అసలు అతను ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ కల్కిలో జోకర్లా అనిపించాడంటూ కామెంట్ చేశాడో దెబ్బకి ఒకసారి ట్రెండింగ్లోకి వచ్చాడు. ఫుల్ ఫేమ్ అయిపోయాడు. సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ జరుగుతుంది. దీని మీద మన టాలీవుడ్ కుర్ర హీరోలు అందరూ స్పందించారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక మన కుర్ర హీరోల సంగతి పక్కన పెడితే సీనియర్ హీరోలు స్పందించాలని మనం వీడియో చేశాం కదా. ఎట్టకేలకి మా అసోసియేషన్ తరపు నుంచి మంచు విష్ణు గారు స్పందించారు. అంతేకాదు స్పందించి సినీటా అంటే బాలీవుడ్లో ఇక్కడ మా ఎలాగో అక్కడ సినీటా అని ఉంటుంది, ఆ అసోసియేషన్కి ఒక లేఖ కూడా రాసి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అసలుకి మంచు విష్ణు గారు లేఖలో ఏమి రాశారు, ఆయన ఏమనుకుంటున్నారు ఒకసారి నేను మీకు చెప్తాను. శ్రీమతి పూనం ధిల్లాన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మనది టాలీవుడ్ ప్రెసిడెంట్గా తెలుగు సినీ వర్గాల్లో ఆందోళన కలిగించిన ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కల్కి గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రతి వ్యక్తికి తమ యొక్క అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తాము. కానీ ఆయన ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. అర్షద్ వార్సి చేసిన కామెంట్స్ తెలుగు ప్రజలు, సినీ ప్రియులు, అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నాయి. వెంటనే విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్స్ తమ అభిప్రాయాలను చెప్పే ముందు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మాటలకు చాలా పవర్ ఉంటుంది. అవి వంతెనలను నిర్మించగలవు, అలాగే చీలికలను సృష్టించగలవు. దురదృష్టవశాత్తు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రియులకు, అభిమానులకు అనవసరమైన నెగిటివిటీని తీసుకొచ్చింది. సంఘంలో ఐక్యత, గౌరవం కోసం ఎల్లప్పుడూ నిలబడే సినీటా అంటే బాలీవుడ్ అసోసియేషన్ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని మా సెంటిమెంట్ని అంటే మన టాలీవుడ్ అలాగే మా అసోసియేషన్స్ పంచుకుంటుందని భావిస్తున్నాము. భవిష్యత్తులో తోటి నటీనటుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అర్షద్ వార్సిని కోరుకుంటున్నాము. ప్రాంతీయ అనుబంధంతో సంబంధం లేకుండా మనమందరం ఒక్కటే. సినీ రంగంలో ప్రతి ఒక్కరికి దక్కాల్సిన గౌరవం, మర్యాదని కాపాడుకోవడం చాలా అవసరం. మనందరం ఒకే కుటుంబం. మనకున్న అభిరుచి కట్టుబడి ఉంటామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతతో ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడం మన బాధ్యత. మా పరిశ్రమ కోసం నిలబడే బలం, గౌరవాన్ని కొనసాగించడంలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నానంటూ లేఖలో మంచు విష్ణు గారు పేర్కొన్నారు. ఇది మంచు విష్ణు గారు బాలీవుడ్ అసోసియేషన్కి రాసినటువంటి లేఖ. ఇక ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయి అర్షద్ వార్సి సారీ చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా ఎక్కువ ఆవేశాలకు లోను కాకుండా అసలు ఏం జరిగిందో వాస్తవంగా తెలుసుకొని అప్పుడు స్పందించండి. ఇప్పుడు ప్రభాస్ని ఎప్పుడైతే జోకర్లా ఉన్నాడని అన్నారో వెంటనే ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఫుల్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని ఆచితూచి అడుగులు వేద్దాం. ఎందుకంటే వాళ్ళకంటే బుద్ధి లేదు, కానీ మనకి బుద్ధి ఉంది కదా. కాబట్టి మనం బుద్ధిగా మెలుగుదాం. జై హింద్. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు.